ఓం శాంతి 5/12/1983 అవ్యక్త బాప్దాదా యొక్క మధుర మహావాక్యాలు. సంగమ యుగము తండ్రి పిల్లలు కలుసుకునే యుగం. ఈరోజు అందరూ మిలన మహోత్సవము జరుపుకునేందుకు చేరుకున్నారు. బాబాను కలవటానికి అది మహోత్సవం లాంటిది. ఇది తండ్రి మరియు పిల్లల మధురమైన కలయిక. ఈ మిలన మేళా కొరకు అనేక మంది ఆత్మలు అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నా ఇది అంతము లేనిది, అసంభవము లేక కష్టము అని అంటూ ఎదురు చూస్తూనే ఉండిపోయారు. ఈ మిలనం ఎప్పుడు జరుగుతుంది అనే ఆశలపైనే నడుస్తూ వచ్చారు. భగవంతుడితో ఎప్పుడు కలవాలి అని. ఇప్పుడు కూడా అలాగే నడుస్తూ ఉన్నారు. ఇలాగే ఇతర ఆత్మలు కూడా ఉన్నారు. ఎప్పుడు జరుగుతుంది, ఎప్పుడు వస్తారు, ఎప్పుడు కలుస్తాము అని వియోగ గీతాలు పాడుతూ ఉంటారు. వాళ్ళందరూ ఎప్పుడు అని అనేవాళ్ళు, కానీ మీరు ఇప్పుడే అనేవారు. వారు వియోగులు, మీరు సహజ యోగులు. సెకండ్లో మిలనాన్ని అనుభవం చేయువారు. ఇప్పుడు కూడా ఎవరైనా మిమ్మలను తండ్రితో కలుసుకోవడం ఎప్పుడు మరియు ఎంత సమయంలో జరుగుతుంది అని అడిగినట్లయితే ఏమని చెప్తారు? నిశ్చయము మరియు ఉత్సాహం ఉంటే తండ్రిని కలుసుకోవడం పిల్లల కొరకు ఎప్పుడు కష్టం అనిపించదు అని చెప్తారు కదా. సహజంగా మరియు సదాకాలం కొరకు కలుసుకోవటం అవుతుంది. సంగమ యుగము అంటేనే తండ్రి పిల్లలు కలుసుకునే యుగం. నిరంతరము మిలనంలోనే ఉంటున్నారు కదా. ఇది అయిందే మేళ అనగా కలయిక. కావున చాలా నష్టాతో మీరు కలుసుకోవడము అని అంటున్నారు. కానీ మేము సదా వారితో పాటు అనగా తండ్రి జతలో తింటూ, త్రాగుతూ, నడుస్తూ, ఆడుకుంటూ పాలింపబడుతున్నాము అని చెప్తారు. ఇంత నశ ఉందా? పరమాత్మ తండ్రితో స్నేహం ఎలా జరుగుతుంది, మనస్సు ఎలా నిమగ్నం అవుతుంది అని వారు అడుగుతారు. మీ హృదయం నుండి ఇవే మాటలు వెలువడతాయి. మనస్సును ఎలా జోడించాలి అనేది వదిలేయండి, కానీ మా మనస్సే వారిదైపోయింది. మనస్సును ఎలా జోడించాలి అని అనేందుకు అసలు మా మనస్సు అనేది ఉందా? మనస్సును తండ్రికి ఇచ్చేస్తే మనస్సు ఎవరిది? మీదా లేక తండ్రిదా? మనస్సు తండ్రిదే అయితే ఎలా జోడించాలి అన్న ప్రశ్నయే రాదు. ఎలా ప్రేమిస్తారు అనే ప్రశ్న కూడా రాదు. ఎందుకంటే సదా ప్రేమలో లీనమయ్యే ఉంటారు. ప్రేమ స్వరూపంగా అయిపోయారు. మాస్టర్ ప్రేమ సాగరులుగా అయ్యారు. కావున ప్రేమించాల్సిన అవసరం ఉండదు. ప్రేమ స్వరూపంగా అయిపోయారు. రోజంతా ఏం అనుభవం చేస్తారు? ప్రేమ అలలు స్వతహాగానే ఉప్పొంగుతూ ఉంటాయి కదా. ఎంతెంతగా జ్ఞాన సూర్యుడి కిరణాలు లేక ప్రకాశం పెరుగుతూ ఉంటుందో అంత ఎక్కువగా ప్రేమ అలలు ఉప్పొంగుతూ ఉంటాయి. అమృత వేళలో జ్ఞాన సూర్యుని జ్ఞాన మురళి ఏం చేస్తుంది? అలలు బాగా పొంగుతూ ఉంటాయి కదా. అందరూ అనుభవీలుగా ఉన్నారు కదా. జ్ఞాన అలలు, ప్రేమ అలలు, శాంతి మరియు సుఖమునిచ్చే అలలు, శక్తి అలలు ఉప్పొంగుతాయి. మీరు అవే అలలలో ఇమిడిపోతారు. ఈ అలౌకిక వారసత్వాన్ని ప్రాప్తి చేసుకున్నారు కదా. ఇదే బ్రాహ్మణ జీవితం. అలలలో ఇమిడిపోతూ ఇమిడిపోతూ సాగరుడి సమానంగా అయిపోతారు. ఇలాంటి మేళా జరుపుకుంటూ ఉన్నారా లేక ఇప్పుడు జరుపుకునేందుకు వచ్చారా? బ్రాహ్మణులుగా ఈ సాగరంలో ఇమిడిపోయి అనుభవం చేయకపోతే బ్రాహ్మణ జీవితంలో విశేషత ఏముంటుంది? ఈ విశేషతనే వారసత్వ ప్రాప్తి అని అంటారు. మొత్తం విశ్వంలోని బ్రాహ్మణులు ఈ అలౌకిక ప్రాప్తిని అనుభవం చేసేందుకు ఛాత్రకులుగా ఉన్నారు. ఇప్పుడు కూడా ఛాత్రక పిల్లలందరూ బాప్దాదా ఎదురుగా ఉన్నారు. బాప్దాదా ముందు బేహద్దు హాలు ఉంది. ఈ హాలులోకి అందరూ రాలేరు. ఇప్పుడు ఒకే సమయంలో పిల్లలందరూ దూరదర్శిని తీసుకొని కూర్చున్నారు. సాకారంలో కూడా దూరదృశ్యాలను ఎదురుగా చూసే అనుభవంలో బాప్దాదా కూడా పిల్లల సహజమైన శ్రేష్టమైన సర్వప్రాప్తులను చూసి సంతోషిస్తారు.
మరి మీరందరూ కూడా ఇంతగా సంతోషిస్తూ ఉన్నారా? లేక అప్పుడప్పుడు సంతోషిస్తూ మరియు అప్పుడప్పుడు మాయకు ఆకర్షితులవుతున్నారా? మాయ వలన సందిగ్ధ స్థితిలో ఉండడం లేదు కదా! సందిగ్ధము ఊబిని తయారు చేస్తుంది. ఇప్పుడు ఊబి నుండి బయటకు వచ్చి హృదయ సింహాసన అధికారులుగా అయ్యారు కదా! ఆలోచించండి, ఎక్కడ ఉంది? ఎక్కడ హృదయ సింహాసనం? అరవటమా లేక హృదయ సింహాసనంపై కూర్చోవటమా? ఏది ఇష్టం? అరవటం అంటే భక్తి మార్గంలో. సింహాసనం ఇష్టమే కదా! మళ్ళీ ఊబి వైపు ఎందుకు వెళ్తున్నారు? ఊబికి సమీపంగా వెళ్తే దూరం నుండి ఊబి తన వైపుకు లాక్కుంటుంది. క్రొత్త వారము అని భావించి వచ్చారా? లేక కల్పానికి అధికారులము అని భావించి వచ్చారా? క్రొత్తవారు వచ్చారు కదా, పరిచయం కొరకు క్రొత్తవారు అని అంటారు, కానీ గుర్తించడంలో అయితే క్రొత్తవారు కాదు కదా. క్రొత్త వారిగా అయ్యి గుర్తించేందుకు రాలేదు కదా. గుర్తించే మూడవ నేత్రం ప్రాప్తించిందా లేక ఇప్పుడు ప్రాప్తి చేసుకునేందుకు వచ్చారా? వచ్చిన పిల్లలందరికీ బ్రాహ్మణ జన్మ కానుక పుట్టిన రోజున లభించిందా లేక ఇక్కడ పుట్టినరోజు జరుపుకునేందుకు వచ్చారా? పుట్టినరోజు కానుక తండ్రి ద్వారా మూడవ నేత్రం లభిస్తుంది. తండ్రిని గుర్తించే నేత్రం లభిస్తుంది. జన్మ తీసుకుంటూనే నేత్రం లభిస్తూనే అందరి నోటి నుండి మొదటి మాట ఏం వచ్చింది? బాబా. గుర్తించారు కనుకనే బాబా అని అన్నారు కదా. అందరికీ పుట్టినరోజు కానుక లభించిందా లేక ఎవరికైనా లభించలేదా? అందరికీ లభించింది కదా. కానుకను సదా సంభాళించి ఉంచుకుంటారు. బాప్దాదాకైతే పిల్లలందరూ ఒకరికంటే మరొకరు ప్రియమైన వారు. మంచిది. ఇటువంటి సర్వ అధికారి ఆత్మలకు సదా సాగరుని రకరకాల అలలలో ఓలలాడే అనుభవీమూర్తులైన పిల్లలకు, సదా హృదయ సింహాసన అధికారులుగా ఉన్న పిల్లలకు, సదా మిళన మేళా జరుపుకునే శ్రేష్ఠ ఆత్మలకు, జతలో విదేశాల నుండి దూరదర్శిని ద్వారా చూస్తున్న పిల్లలకు, విశ్వంలో ఎవ్వరికీ తెలియని పిల్లలందరికీ బాప్దాదా ప్రియ స్మృతులు తెలుపుతూ ఉన్నారు. సర్వాత్మలకు యథాస్నేహం తథా స్నేహ సంపన్న ప్రియ స్మృతులు మరియు వారసులకు నమస్తే. దాదీజీతో తండ్రి సాంగత్య రంగు అంటుకుంది. తండ్రి సమానంగా అయిపోయారు. మీలో సదా ఏమి కనిపిస్తుంది? తండ్రి కనిపిస్తారు. కావున సాంగత్యము అంటుకుంది కదా. మిమ్మల్ని ఎవరు చూసినా తండ్రి జ్ఞాపకం వస్తారు. ఎందుకంటే మీరు ఇమిడిపోయి ఉన్నారు. ఇమిడిపోయి సమానంగా అయ్యారు. అందువలన విశేషమైన స్నేహ సహయోగాల ఛత్ర ఛాయ ఉంది. విశేషమైన పాత్ర ఉంది. అంతేకాక విశేషమైన ఛత్ర ఛాయ ముఖ్యంగా వతనంలో తయారై ఉంది. అందుకే సదా తేలికగా ఉన్నారు. ఎప్పుడైనా భారంగా అనిపిస్తుందా? ఛత్రఛాయ లోపలే ఉన్నారు కదా. చాలా బాగా నడుస్తోంది యజ్ఞం. బాప్దాదా చూసి సంతోషిస్తూ ఉన్నారు. పార్టీలతో అవ్యక్త బాప్దాదా వ్యక్తిగత మిలనం. ఫస్ట్ గ్రూప్. మొత్తం విశ్వంలో విశేషాత్మలము అనే స్మృతి సదా ఉంటుందా? విశేషాత్మలు ఒక్క సెకండు, ఒక్క సంకల్పం, ఒక్క మాట అయినా సాధారణంగా మాట్లాడలేరు కనుక ఈ స్మృతి సదా సమర్థంగా తయారు చేస్తుంది. సమర్థాత్మలుగా ఉన్నారు. ఈ నశ మరియు సంతోషం సదా ఉండాలి. సమర్థులు అనగా వ్యర్థాన్ని సమాప్తం చేసేవారు. ఎలాగైతే సూర్యుడు చీకటిని మరియు మురికిని సమాప్తం చేసేస్తాడో అలా సమర్థమైన ఆత్మలు వ్యర్థాన్ని సమాప్తం చేసేస్తారు. వ్యర్థ ఖాతా సమాప్తమై శ్రేష్ఠ సంకల్పాలు, శ్రేష్ఠ కర్మలు, శ్రేష్టమైన మాటలు, శ్రేష్ఠ సంపర్కము, సంబంధాల ఖాతా సదా పెరుగుతూ ఉండాలి. ఇలాంటి అనుభవం ఉందా? మేము సమర్థాత్మలము. ఈ స్మృతి వస్తూనే వ్యర్థం సమాప్తం అయిపోతుంది. విస్మృతి జరిగినట్లయితే లేక మర్చిపోయినట్లయితే వ్యర్థం మొదలవుతుంది. స్మృతి స్థితిని స్వతహాగానే తయారు చేస్తుంది. కావున స్మృతి స్వరూపులుగా అయిపోండి. స్వరూపాన్ని ఎప్పుడు మర్చిపోలేరు. మీ స్వరూపము స్మృతి స్వరూపుల నుండి సమర్థ స్వరూపులు. ఇదే అభ్యాసము మరియు ఇదే లగన్ ఉంటే చాలు. ఇదే లగన్లో సదా నిమగ్నమై ఉండడమే జీవితం.
ఎప్పుడు ఏ పరిస్థితిలోనూ ఎలాంటి వాయుమండలంలో అయినా ఉత్సాహ ఉల్లాసాలు తక్కువయ్యేవారు కాదు. సదా ముందుకు వెళ్ళేవారు. ఎందుకంటే సంగం యుగమే ఉత్సాహ ఉల్లాసాలను ప్రాప్తి చేయించే యుగం. ఒకవేళ ఈ సంగం యుగంలోనే ఉత్సాహ ఉల్లాసాలు లేకుంటే మొత్తం కల్పంలో ఉండజాలవు. ఇప్పుడు లేకుంటే మరెప్పుడూ లేదు. బ్రాహ్మణ జీవితమే ఉత్సాహ ఉల్లాసాల జీవితం. ఏది లభించిందో అది అందరికీ పంచండి. ఏది లభించిందో అది అందరికీ పంచండి అనేది ఈ ఉత్సాహం సదా ఉండాలి. ఉత్సాహం సదా సంతోషానికి గుర్తు. ఉత్సాహంగా ఉన్నవారు సదా సంతోషంగా ఉంటారు. పొందాల్సినదంతా పొందేశాము అనే ఉత్సాహం ఉంటుంది. సదా అచంచలంగా స్థిరమైన స్థితిలో ఉండు. అంగద సమానమైన శ్రేష్ఠాత్మలము అనే నశ మరియు సంతోషంలో ఉండండి. ఇది రెండవ గ్రూప్తో చెప్తూ ఉన్నారు బాబా. ఎందుకంటే సదా ఒక్కరి రసంలో ఉండేవారు. ఏకరస స్థితిలో ఉండేవారు సదా అచంచలంగా ఉంటారు. ఎక్కడ ఒక్కటే ఉంటుందో అక్కడ ఏ గొడవ ఉండదు. రెండు ఉంటే సందిగ్ధం ఉంటుంది. ఒక్కరిలో సదా అతీతంగా మరియు ప్రియంగా ఉండండి. ఒక్కరికి బదులు బుద్ధి ఇతరులపై ఎక్కడా వెళ్ళరాదు. ఒక్కరిలోనే అన్నీ ప్రాప్తిస్తున్నప్పుడు ఇంకొక వైపు ఎందుకు వెళ్ళాలి? ఎంత సహజమైన మార్గం లభించింది. ఒక్కటే ఆశ్రయము. ఒక్కరితోనే సర్వ ప్రాప్తులు. ఇంకేం కావాలి? అన్నీ లభించాయి చాలు. తండ్రిని పొందాలి అని ఏ కోరిక ఉండేదో అది ప్రాప్తించింది కావున ఇదే సంతోషంతో నాట్యం చేస్తూ ఉండండి. సంతోషంగా పాటలు పాడుకుంటూ ఉండండి. సందిగ్ధంలో ఉంటే ఏమీ ప్రాప్తించదు. అందువలన ఒక్కరిలోనే మొత్తం ప్రపంచాన్ని అంతా అనుభవం చేయండి. ఇంకొక గ్రూప్తో స్వయాన్ని సదా హీరో పాత్రధారిగా భావిస్తూ ప్రతి కర్మ చేయండి. ఎవరైతే హీరో పాత్రధారిగా ఉంటారో వారికి ఎంతో సంతోషం ఉంటుంది. అది హద్దులోని పాత్ర, మీ అందరికీ బేహద్దు పాత్ర. ఎవరితో పాటు పాత్రను అభినయిస్తున్నారో, ఎవరికి సహయోగిగా ఉన్నారో, ఏ సేవకు నిమిత్తంగా ఉన్నారో ఈ స్మృతి సదా ఉన్నట్టయితే సదా సంతోషంగా, సదా సంపన్నులుగా, సదా డబల్ లైట్గా ఉంటారు. ప్రతి అడుగులో ఉన్నతి జరుగుతూనే ఉంటుంది. ఎలా ఉండే వారము ఎలా తయారయ్యాము. ఓహ్ నేను మరియు ఓహ్ నా భాగ్యము సదా ఇవే పాటలు బాగా పాడండి. ఇంతేకాక ఇతరులకు కూడా పాడడం నేర్పించండి. 5000 సంవత్సరాలు సుదీర్ఘమైన రేఖలు గీయబడ్డాయి. కావున సంతోషంగా నాట్యం చేయండి. మంచిది. ఇంకొక గ్రూప్తో మీరు సదా ఒక్క బాబా స్మృతిలో ఉండేవారు ఏకరస స్థితిలో స్థితమై ఉండే శ్రేష్ఠ ఆత్మలు కదా. ఎల్లప్పుడూ ఏకరస ఆత్మలుగా ఉన్నారా, లేక వేరే ఏదైనా రసం తన వైపుకు ఆకర్షిస్తోందా? ఏదైనా ఇతర రసం తన వైపుకు ఆకర్షించడం లేదు కదా. మీ అందరికీ ఉండేదే ఒక్కరు. ఒక్కరిలోనే అన్నీ ఇమిడి ఉన్నాయి. ఉన్నదే ఒక్కరైనప్పుడు ఇంకెవ్వరూ లేకుంటే వేరే ఎక్కడికి వెళ్తారు? ఎవరికైనా మామ, బాబాయి అయితే లేరు కదా. మీరందరూ ఏం ప్రతిజ్ఞ చేశారు? మాకు సర్వస్వము మీరే బాబా అని ప్రతిజ్ఞ చేశారు కదా. కుమారీలు పక్కాగా ప్రతిజ్ఞ చేశారా? పక్కాగా ప్రతిజ్ఞ చేశారు. వరమాల మీ కంఠంలో పడింది. ప్రతిజ్ఞ చేశారు. వరుడు లభించాడు. వరుడు కూడా లభించాడు. ఇల్లు కూడా లభించింది. కావున వరుడు మరియు ఇల్లు రెండు లభించాయి. కుమారీల వరకు తల్లి తండ్రి ఏమి ఆలోచించాల్సి ఉంటుంది? వరుడు కావాలి మరియు మంచి ఇల్లు కావాలి అని ఆలోచిస్తారు. మీకైతే ఎలాంటి వరుడు లభించారు అంటే మొత్తం ప్రపంచమంతా ఈయననే మహిమ చేస్తుంది. ఇల్లు కూడా అటువంటిదే లభించింది. ఇక్కడ అప్రాప్తి అనే వస్తువు ఏది లేదు. కావున దృఢమైన వరమాల ధరించారు కదా. ఇలాంటి కుమారీలను తెలివిగలవారని అంటారు. కుమారీలు అంటేనే తెలివిగలవారు. బాప్ దాదాకు కుమారీలను చూసి సంతోషం అవుతుంది. ఎందుకంటే రక్షింపబడ్డారు. ఎవరైనా పడిపోవడం నుండి రక్షింపబడితే ఇంకా పడిపోయేవాళ్ళు సంతోషం అవుతుంది కదా. మాతలు ఎవరైతే పడిపోయారో వారినైతే పడిపోయిన వారిని రక్షించారు అంటారు. మిమ్మల్ని పడకనే రక్షించారు. కానీ కుమారీల కొరకు
పడిపోవడం నుండి రక్షింపబడ్డారు అని అంటారు. కావున మీరందరూ ఎంతో అదృష్టవంతులు. మాతలకు వారి అదృష్టం వారికి ఉంది. కుమారీలకు వీరి అదృష్టం వీరికి ఉంది. మాతలు కూడా అదృష్టవంతులే. ఎందుకంటే గోపాలుడి గోపులు కదా. థర్డ్ గ్రూప్ సదా మాయాజీతులుగా ఉన్నారా? ఎవరైతే మాయాజీతులుగా ఉంటారో వారికి విశ్వ కళ్యాణకారులము అనే నశ తప్పకుండా ఉంటుంది. ఇలాంటి నశ ఉందా? బేహద్దు సేవ అనగా విశ్వసేవ. మనము బేహద్ యజమానికి బాలకులము. ఈ స్మృతి సదా ఉండాలి. విశ్వ అధినేత పిల్లలం. ఎలా తయారయ్యాము, ఏమి లభించింది అనే స్మృతి ఉంటుంది. కావున ఇదే సంతోషంలో సదా ముందుకు వెళ్తూ ఉండండి. ఇలా ముందుకు వెళ్ళే వారిని చూసి బాప్దాదా సంతోషిస్తారు. సదా తండ్రి స్మృతి అనే ఆనందంలో మునిగి ఉండండి. ఈశ్వరీయ ఆనందం ఎలా తయారు చేస్తుంది? ఒక్కసారిగా ధరిత్రి వాసుల నుండి ఆకాశ్ నివాసులుగా తయారు చేస్తుంది. కావున సదా ఆకాశంలో ఉంటారా లేక భూమిపైనే ఉంటారా? ఎందుకంటే ఉన్నతోన్నతమైన తండ్రికి పిల్లలుగా అయ్యారు. కావున క్రింద ఎలా ఉంటారు? భూమి అయితే క్రింద ఉంటుంది, ఆకాశం పైన ఉన్నతంగా ఉంటుంది. క్రిందికి ఎలా వస్తుంది? ఎప్పుడు బుద్ధి అనే పాదాన్ని భూమి పైన ఇక్కడ ఉంచకండి, పైన ఉంచండి. అటువంటి వారిని ఉన్నతోన్నతమైన తండ్రికి ఉన్నతమైన పిల్లలు అని అంటారు. ఇదే నశ ఉండాలి. సదా అచంచలంగా స్థిరంగా సర్వ ఖజానాలతో సంపన్నంగా ఉండండి. ఏ కొంచెమైనా మాయతో కదిలినట్లయితే సర్వ ఖజానాల అనుభవము అవ్వదు. తండ్రి ద్వారా ఎన్ని ఖజానాలు లభించాయో ఆ ఖజానాలన్నింటినీ సదా స్థిరంగా ఉంచుకునేకి సాధనం. సదా అచంచలంగా స్థిరంగా ఉండండి. అచంచలంగా ఉన్నందున ఎల్లప్పుడూ సంతోషం అనుభవం అవుతూ ఉంటుంది. వినాశీ ధనానికి కూడా సంతోషంగా ఉంటారు కదా. వినాశీ నాయకత్వపు కుర్చీ లభిస్తుంది. ఈ పేరు గౌరవం లభించిన ఎంత సంతోషం ఉంటుంది. కానీ ఇక్కడ ఇది అవినాశీ సంతోషం, అవినాశీ గౌరవం. ఎవరైతే అచంచలంగా స్థిరంగా ఉంటారో వారికే సంతోషం ఉంటుంది. బ్రాహ్మణులందరికీ స్వరాజ్యం లభించింది. మొదట బానిసలుగా దాసులుగా ఉండేవారు ఇంద్రియాలకు. నేను బానిసను, నేను బానిసను, దాసుడనని పాటలు పాడేవారు. ఇప్పుడు స్వరాజ్య అధికారులుగా అయ్యారు. బానిసల నుండి రాజులుగా అయిపోయారు. ఎంత తేడా వచ్చింది! రాత్రికి పగలుకున్నంత తేడా ఉంది కదా. తండ్రిని స్మృతి చేయాలి, బానిస నుండి రాజుగా అవ్వాలి. ఇలాంటి రాజ్యం మొత్తం కల్పంలో ప్రాప్తించదు. ఈ స్వరాజ్యం ద్వారానే విశ్వరాజ్యం లభిస్తుంది. కావున ఇప్పుడు మేము స్వరాజ్య అధికారులము అనే నశలో సదా ఉండాలి. అప్పుడు ఈ కర్మేంద్రియాలు స్వతహాగా శ్రేష్టమైన దారిలో నడుస్తాయి. సదా పొందాల్సినదంతా పొందేశాను. ఎలా ఉండే వారం ఎలా అయ్యాము అని సంతోషంగా ఉండండి. ఎక్కడ పడి ఉండేవారము ఎక్కడికి చేరుకున్నాం. అచ్చా. ఓం శాంతి.